ఈరోజు స్ట్రోక్ అవేర్నెస్ డే. అంటే చాలామందికి ఈ రోజులలో సడన్గా అటాక్ అవుతుంది. అది అటాక్ అయ్యే సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేసి తొందరగా డిలే చేయకుండా హాస్పిటల్కి వెళ్ళి మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఫ్యూచర్లో అంటే లాంగ్ బెడ్ కాకుండా మీకు తొందరగా దొరుకుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఏదైనా లైఫ్లో మన చేంజ్ అనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. మరియు ఒకవేళ అయిన తర్వాత కూడా మీరు రికవరీ అవ్వకపోతే ఈ రీహాబ్ సెంటర్స్ని మీరు కన్సల్ట్ అవ్వండి. అక్కడ మీకు తొందరగా రికవరీ అవుతున్నారు. అంటే వాళ్ళు ఇచ్చే ఎక్సర్సైజ్ కానివ్వండి, టైంకి ఫుడ్ కానివ్వండి, దాంతో ఒక టైం పీరియడ్ అన్నది షార్ట్ అవుతుంది. మీరు 15 డేస్లోనే మీ ఓన్గా నించొని నడిచేలాగా చేస్తున్నారు ఈ సువిటాస్ వాళ్ళు. కావున ప్రతి ఒక్కరూ ఇది రీహాబ్ సెంటర్ని మీరు ఫైండ్ అవుట్ చేసి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి. చాలామందికి తెలీదు దీని గురించి. కావున నేను మీడియా మిత్రులకు కోరేది ఏంటంటే మీరు చాలా పబ్లిష్ చేయండి. ప్రింట్ మీడియా ఉన్న రేపు అవేర్నెస్ ప్రోగ్రామ్ కాబట్టి ఒక పేజ్ దీని గురించి డీటెయిల్గా చెయ్యండి అని నా రిక్వెస్ట్. నిజంగా ఇలాంటి సర్వీస్ ఇస్తున్నందుకు మా ఏరియాలో ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ. ఈరోజు సోమాజిగూడలో వరల్డ్ హార్ట్ అటాక్ డే సందర్భంగా ఈరోజు అక్కడ సెమినార్ చేశారు. దీని మీద అవగాహన సదస్సు. ముందే మనకు రాకముందే సిమ్టమ్స్ ఏమున్నాయో ఆ సిమ్టమ్స్ని డాక్టర్స్ అంతా వివరించి చెప్పారు. తొందరగా మనము హాస్పిటల్కి వెళ్ళినట్టయితే చాలా చిన్న సర్జరీతో కానీ ఇంకేదైనా దాంతో రికవరీ కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా HCAH సువిధా వాళ్ళు సోమాజిగూడలో ఈ రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టారు. దాదాపు 120 పడకల హాస్పిటల్ పెట్టారు. పేషెంట్స్తో కూడా మాట్లాడాము. వాళ్ళు చాలా సాటిస్ఫై ఫీల్ అవుతూ ఉన్నారు. మేము ఇంట్లో ఉన్నట్టే ఉంది. ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది. రికవరీ కూడా చాలా స్పీడ్గా ఉంది. చాలా మంచిగా చూసుకుంటున్నారు డాక్టర్స్ కానీ మన స్టాఫ్ కానీ కూడా. ఇంట్లో మన నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ లాగా వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. అందరికి కూడా మన టీంకి కానీ డాక్టర్స్కి కానీ వాళ్ళకు మంచి సేవలు అందిస్తున్నందుకు మా తరఫున మేము చాలా వారికి కృతజ్ఞత తెలియజేస్తాను. ఇంకా మంచి సేవలు చేసి చిన్న తరగతి వారికి కూడా మధ్య తరగతి వాళ్ళు డబ్బులు పెట్టుకోలేమో అనే భయంతో నాటు వైద్యానికో చెట్ల వైద్యానికో వెళ్ళి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు. కొంచెము మిడిల్ క్లాస్కు కానీ చిన్న వాళ్ళకు కూడా అందుబాటులో ఉండేటట్టు, లేకుంటే రోజు వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకొని రూము, ఎందుకంటే ఇక్కడ ఖర్చు ఉంటుంది. రూమ్ మెయింటైన్ చేయాలి, స్టాఫ్ని మెయింటైన్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. రెంట్ కట్టాలి. కాకపోతే ఏమైనా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఎక్సర్సైజ్ కానీ ఇంకేదన్నా వాళ్ళకు ట్రీట్మెంట్ చేసి రోజు వచ్చిపోయే విధంగా కూడా ఏదైనా క్లినిక్ లాగా ఉంటే కూడా బాగుంటుందని నా తరఫున అనుకుంటున్నాను. దాన్ని కూడా ఆలోచించాలని మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నాను. చాలా సంతోషం మమ్మల్ని పిలిచినందుకు. అదేవిధంగా మీడియా వారికి కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. So we are observing World Stroke Day today here, right? And why we are observing is because we don't want anybody to get stroke. Right, that's the motto of the organization. Today we stand for fastest recovery. Right, we are a home away from home after the hospital, where the patient will recover to their best and get productive and go back into the community. Our team of doctors, physiotherapists, speech therapists, occupational therapists, respiratory therapists, all rehab nurses, they work hard in this center with a state-of-the-art equipped center to get recoveries fastest in the country today. Right, we have 8 such centers with 450 beds, and we treat more than 300 patients a day, 1500 recoveries. My request to everyone is that do not lose time after you save your life in the hospital. If you come into a rehab center, I'm not saying come to a HCAH rehab center, I'm saying just go to a rehab center and you will recover the fastest and get back into the community. As sir was also saying, the reason of stroke are very similar to that of heart attack, right? Anything which clots the blood vessel. The blood vessel of the brain, if it gets clogged, the blood will not reach the brain, and that's how the brain will start dying. When the brain starts dying, which controls whole of our body, that part cannot work. The various reasons are again hypertension, smoking, obesity, family history, all these things and there are modifiable risk factors and non-modifiable risk. Hypertension becomes very, very important because one of the causes for stroke is bleeding, that the blood supply
got stopped because there is a bleed in the brain, right? In that case, the first thing to do is whenever you have any symptoms where you have weakness, slurring of speech, your face is drooping, please go to the hospital. Go to a hospital which has at least a CT scan. There they can see that whether it is a bleed or it is a clotting, and if the clotting can be taken off in 4 hours, you will recover without stroke. And if, God forbid, all that doesn't happen and you still get stroke, come to a rehab center and you will be absolutely fine in the next 60 days. Stroke is a sudden event, but actually you have every opportunity to prevent. So one thing is take control of it to prevent by doing appropriate exercise, dietary initiatives, reduce the stress, and control of BP and sugar. Right? That's take control. Second, unfortunately, in spite of all the things, you might suffer. So act fast. So you have to reach the hospital in the golden period. Ideally, we say within 3 hours. So act first if at all you are not able to prevent. Then once act fast tarvata, you have to recover fast. That is where the role of rehab and recovery will come, so that you can have appropriate expertise and equipment to recover fast. సో కిడ్స్లో ఉండడానికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏమంటే కంజెనిటల్ రీజన్స్ వల్లనే కొంచెం బ్లడ్ వెజల్స్ అన్ని వీక్ ఉన్నప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాటిని ఐడెంటిఫై చేయడం ఈజీ. అది ప్రాపర్గా మెడికల్ కౌన్సిలింగ్తో చేసే ప్రయత్నం ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ రిలేటివ్ యంగర్ ఏజ్ గ్రూప్కి రావడానికి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ టోటలీ అండర్ అవర్ కంట్రోల్. దట్ ఈస్ వేర్ ద రోల్ ఆఫ్ సొసైటీ కమ్స్ ఇన్ టు క్రియేట్ అన్ ఎన్విరాన్మెంట్ విచ్ ఈస్ conducive for exercise, conducive for positive dietary lifestyles and reducing stress.